రామరాజపల్లి గ్రామ సర్పంచ్గా బండి స్నేహ నరసింహగౌడ్ మేము చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో మేము సర్పంచ్గా చేయడం జరిగింది. ఇక్కడ రామరాజపల్లి ఒకప్పుడు వెనుకబడిన మారుమూల ప్రాంతం. అట్లాంటి గ్రామంలో ఈరోజు హైదరాబాద్ నుంచి సూర్యాపేటకి మేము దయాకర్రావు గారిని అడగగానే ఈ డబుల్ రోడ్ శాంక్షన్ చేపించి డబుల్ రోడ్ వర్క్ చేపించడం జరిగింది. అలాగే రామరాజపల్లి గ్రామ పంచాయతీ బిల్డింగు 26 లక్షల గ్రామ పంచాయతీ బిల్డింగు నా సొంత నిధులతో కట్టిన. ఇంతవరకు కూడా అట్టి గ్రామ పంచాయతీ కూడా రూపాయి కూడా బిల్లు రాలేదు. అలాగే రామరాజపల్లిలో ప్రతి గల్లీకి సీసీ రోడ్లు దాదాపు 1,20 లక్షల రూపాయల సీసీ రోడ్లు చేయడం జరిగింది. అందులో ఒక 40 లక్షలు తప్పించి మిగతా 60 లక్షల రూపాయల బిల్లులు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. అలాగే రామరాజపల్లిలో మంచినీటి సమస్య లేకుండా మిషన్ భగీరథ ప్రతి ఇంటికి కేసీఆర్ ఇచ్చిన పథకాన్ని ప్రతి ఇంటికి సద్వినియోగం చేసి ఈరోజు ఒకప్పుడు రామరాజపల్లి అంటే వాటర్ కొరత ఉండేది. అలాంటిది ఇప్పుడు ఏ ఇంటికి పోయినా కూడా 24 అవర్స్ నీళ్లు ప్రతి ఇంటికి మిషన్ భగీరథ వాటర్ ఇప్పించడం జరిగింది. అలాగే ఇక్కడ పార్కు కానీ సెగ్రిగేషన్ షెడ్ కానీ అన్నీ కంప్లీట్ చేయడం జరిగింది. శ్మశాన వాటిక అన్నీ చేయడం జరిగింది. గత ప్రభుత్వం దయాకర్రావు గారి సహకారంతో ఇక్కడ నేను అన్ని పనులు దాదాపు చేయడం జరిగింది. కొన్ని దేవాలయాలు కొన్ని పెండింగ్ ఉండడం జరిగింది. కొంత నిధుల వల్ల సమకూర్చలేకపోయి కొద్దిగా ఒక దేవాలయాలు కంప్లీట్గా కాలేదు. కానీ దాదాపు రామరాజపల్లి ఒకప్పటికంటే ఇప్పుడు ముందుగా ఉన్నది. నా సొంత నిధులతో కావచ్చు, దయాకర్రావు గారు చాలా సహకరించారు. అట్లా ఈ రామరాజపల్లిని డెవలప్మెంట్ చేయడం జరిగింది. మళ్ళీ అదే ప్రోత్సాహంతో కొన్ని పనులు ఉన్నాయి కదా మళ్ళీ చేయాలనే ఉద్దేశంతో మళ్ళీ కూడా సర్పంచ్గా పోటీ చేద్దామని ఉన్నాను. ఈ రామరాజపల్లిని ఇంకా కొద్దిగా ముందు తీసుకుపోయి నా వంతు సహకారంతో కొద్దిగా సేవ చేయాలనే ఉద్దేశంతో నేను రాజకీయాలకు వచ్చాను. నేను మళ్ళీ కూడా ఈ రాజకీయాలకు సేవ చేస్తానని చెప్పుకుంటున్నాను. ఇప్పుడు గత ప్రభుత్వ పథకాలు తప్పించి ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి గారి సర్కారు, కాంగ్రెస్ సర్కారు కావచ్చు, ఒక్క హామీ కూడా ఇంతవరకు కరెక్ట్ చేయలేదు. రైతు రుణమాఫీ అని పెట్టింది 36,000 కోట్లు, 46,000 కోట్లు అని ఒకసారి చెప్తుంది, 36,000 కోట్లు అని ఒకసారి చెప్తుంది, మళ్ళీ ఒకసారి 26,000 కోట్లు అని బడ్జెట్లో పెడుతుంది. కానీ ఇంతవరకు కూడా మొన్న చేసింది 17,000 కోట్ల రూపాయలు మాఫీ చేయడం జరిగింది. అంటే ఎంత మోసం అంటే దాదాపు 46,000 కోట్ల మాఫీ చేయవలసిన పథకాన్ని 17,000 కోట్ల రూపాయలు మాఫీ చేసి మేము ఏదో చేసినామని గొప్పలు చెప్పుకొని పాలాభిషేకాలు చేసుకుంటారు. ఇట్లాంటి ప్రభుత్వం ఎక్కడ కూడా చూడలేదు. ఏంటంటే గొప్పలు తప్పించి ఏం లేదు. కళ్యాణ లక్ష్మి లేదు. ఎవరైనా చనిపోతే రైతు బీమా వారం లోపల రైతు బీమా అమలు చేసేది, అలాంటి రైతు బీమా లేదు. ఏ పథకాలు కూడా ఇంతవరకు ఈ గవర్నమెంట్ వచ్చిన కాంచి 6 గ్యారెంటీలు 100 రోజులు చేస్తానని చెప్పింది. ఇవాళ ఏ దేవుని దగ్గర పోతే ఇటు లక్ష్మీనరసింహస్వామి కావచ్చు, అటు సమ్మక్క సారక్క కావచ్చు, అన్ని దేవుళ్ళ మీద ఒట్టేసి కూడా ఇంతవరకు రుణమాఫీ కూడా చేయలేకపోయిండు. అంటే ఎంత దరిద్రమైన పాలనో అర్థమవుతుంది. ఎన్నడున్న కేసీఆర్ చేసిన ఆనవాళ్ళని తుడిచేయాలని రేవంత్ రెడ్డి అనుకుంటుండు. అది ఆయన తోటి కాదు కదా, వాళ్ళ సర్కార్తో ఏ గవర్నమెంట్తో వాళ్ళతో కాదు. మేము తెలంగాణ ఉన్నన్ని రోజులు ఈ కేసీఆర్ గుర్తింపు ఉంటుంది. అది ఇప్పుడు మళ్ళీ ఏంటంటే సచివాలయం ముంగట తెలంగాణ తల్లి విగ్రహం పెడదామని మేము చేసిన దాన్ని ఇలా రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం జరుగుతుంది. దాన్ని మాత్రం మేము ఎట్టి పరిస్థితుల్లో వ్యతిరేకిస్తున్నాం. మీరు ఏం చేసినా 6 గ్యారెంటీలు కానీ రుణమాఫీ కానీ ఇంతవరకు మీరు చేయలేదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రేపు మీరు సర్పంచ్గా గెలిచిన తర్వాత అధికారంలో లేరు కదా, ఎలా అభివృద్ధి చేయగలుగుతారు గ్రామ పంచాయతీ? మేమేమంటామంటే గ్రామ పంచాయతీ నుంచి సెంట్రల్ గవర్నమెంట్స్ నిధులు వస్తాయి. మేము సెంట్రల్ గవర్నమెంట్ నిధులతోటి కానీ మేము ప్రోత్సహించిన నిధులతో గవర్నమెంట్ ఇచ్చే నిధులతోటి కానీ సొంతంగా స్వయంగా ఒకవేళ ఏమన్నా నిధులు రాకున్నా కూడా నా సొంత నిధులతోటైనా కూడా నా శాయశక్తుల గ్రామ పంచాయతీని అన్ని విధాలుగా ముందుకు తీసుకుపోతా. లేకపోతే ఈ ఉన్న గవర్నమెంట్ ప్రశ్నించి మరీ నేను పనులు చేపిస్తానని అనుకుంటున్నాం. సార్, మీరు ఒక సర్పంచ్గా ఉండి అధికార పార్టీలో ఉన్నప్పుడు మీ వికలాంగుల హక్కుల కోసం ఎలాంటి పోరాటం చేస్తారు? మేము దాదాపు ఇక్కడ మేము ఏం చేసినామంటే రిజర్వేషన్ కూడా కావాలని కొట్లాడడం జరిగింది. అట్లాగే రాజకీయ రిజర్వేషన్ కూడా కావాలి. స్థానిక సంస్థలలో కావచ్చు. ఫస్ట్ ఏంటంటే స్థానిక సంస్థలే ముఖ్యం. స్థానిక సంస్థల నుంచి రిజర్వేషన్ వస్తే
కొంత వికలాంగులు కూడా న్యాయం జరుగుతుంది. అలాగే చట్టసభలలో కూడా ప్రతి చట్టసభలలో కూడా వికలాంగుల రిజర్వేషన్ ఉండాలి. అలాగే మేము కొంత ఏంటంటే మా దయాకరావు ప్రోత్సాహంతో కొంతమంది స్థానికంగా వెహికల్స్ ఇప్పించడం జరిగింది. త్రీ వీలర్ వెహికల్స్ అన్నీ ఎలక్ట్రికల్ వెహికల్స్ కావచ్చు, లేకపోతే స్కూటీలు కావచ్చు ఇప్పించడం జరిగింది. కొంత చేసినాం, ఇంకా కొంత చేయవలసి ఉండే. కొద్దిగా స్థానికంగా వాళ్ళు ఎదగడానికి, వాళ్ళంతలో వాళ్ళు బతకడానికి కొన్ని చేయాలి. కొద్దిగా ఏంటంటే మేము రైతులు కావచ్చు, దానివల్ల ఇంకా కొంత చేయాల్సిన అవసరం ఉండే. మళ్ళీ నెక్స్ట్ కూడా మేము కొంత చేస్తామని ఆశిస్తున్నాం. సార్, ఈ ప్రభుత్వానికి మీ వికలాంగ హక్కుల కోసం ఎలాంటి డిమాండ్ చేస్తున్నారు? మీ డిమాండ్స్ ఏంటి? మా డిమాండ్ ఏంటంటే ప్రతి వికలాంగుల కుటుంబానికి ఇప్పుడు వచ్చే ఇందిరమ్మ ఇండ్లు అని అంటున్నారు కదా, ప్రతి ఇంటికి ఒక ఇందిరమ్మ ఇండ్లు. ఎందుకంటే వాళ్ళు స్థానికంగా ఇబ్బందులు ఉంటారు, చాలా వికలాంగులు ఉన్నారు. వాళ్ళకు ఇందిరమ్మ ఇండ్లు ఒకటి కేటాయించాలి. అలాగే వాళ్ళు స్థానికంగా ప్రతి ఇంటికి వాళ్ళకు 10 లక్షల లోను ఏ సబ్సిడీ లేకుండా మొత్తం సబ్సిడీ తోటి 100% సబ్సిడీ ఇస్తే వాళ్ళు ఏదైనా ఆర్థికంగా చేసుకొని వాళ్ళ కుటుంబాన్ని పోషించుకుంటారు కాబట్టి అదొకటి. అలాగే చట్టసభలలో మాకు ఇచ్చే రిజర్వేషను మాకు చేయాలని మేము కోరుకుంటున్నాం. ఈసారి మీరు సర్పంచ్ చేయాలనుకుంటున్నారు సార్, ప్రజలకు మళ్ళీ ఏం చెప్తున్నారు? మళ్ళీ ఏమని ఉంటాడు? మేము ఏమంటే ఇంతకుముందు చేసిన పనులు నేను చేశాను. రామరాయపల్లి కాడ కానీ ఎవరి దగ్గర కానీ ఇంతవరకు ₹1 తీసుకొని ఇట్లా ఫ్రాడింగ్ చేసిండు, ఇట్లా తిన్నాడు, ₹1 వాళ్ళ దగ్గర తీసుకున్న పేరు లేదు. నేను ఇంతవరకు కూడా ఎవరు కూడా సింగిల్ ఛాయ్ కానీ మనం ఎలాంటిది కూడా మనం ముట్టుకోం. వాళ్ళకి నా శాశక్తులు వాళ్ళ దగ్గరికి వస్తే ఏ పని అంటే ఆ పని చేసి పెట్టినా, వాళ్ళ ఆపదంటే ఉరికినా, ఏదంటే ఆ పని చేసినా. రామరాయపల్లి కాడ కూడా కొన్ని నిధులు మన ప్రతి గల్లీ సీసీ రోడ్లు కావచ్చు, బిల్డింగ్లు కావచ్చు, ఇలా టెంపుల్స్ కావచ్చు, అలాగే సెగ్రిగేషన్ షెడ్డు, శ్మశాన వాటిక, గ్రామ పంచాయతీ బిల్డింగు అన్నీ నా సొంత కొంత బిల్లులు రాకుండా కూడా సొంత పైసలు ఖర్చులు పెట్టుకొని నా ల్యాండ్లు అమ్ముకొని మరీ పనులు చేసిన గ్రామ ప్రజలందరికీ తెలుసు. ఈ విషయం అంతా ప్రజలందరికీ తెలుసు. ఎందుకంటే ఆయన సొంత భూమి అమ్ముకొని కూడా చేసిండు. ₹1 బిల్లులు రాలేదని, అందరికీ బిల్లులు రాలేదని తెలుసు. ఆ ప్రజలు నన్ను ఆదరిస్తారు. ఎందుకంటే నేను ఎవరి దగ్గర ఏ కుటుంబం దగ్గర కనీసం ₹10 నా వాళ్ళ సొంత ఖర్చులు కూడా పోతే కూడా నాకు ఆర్డర్ తీసుకుపోయి పనులు కావచ్చు, పోలీస్ స్టేషన్ కావచ్చు, ఎక్కడ పోయినా కూడా కనీసం ఒక ఛాయ్ కూడా నేను వాళ్ళ దగ్గర నేను తాగను. నేను వాళ్ళ దగ్గర ₹1 తీసుకోను. వాళ్ళకి తెలుసు, ప్రజలందరూ తెలుసు. ఒక్క వ్యక్తి కానీ ఈయన పైసలు తీసుకొని ఇట్లా ఫ్రాడింగ్ చేసినా అంటే నేను రాజకీయాలను తప్పుకుంటా. అట్లాంటిది నేను ఎక్కడ చేయను కూడా. ఎందుకంటే నాకు ఆ దేవుడిచ్చిన తెలివి ఉన్నది. నేను బయట చేసుకున్న తెలివి ఉన్నది, చేసుకుంటా. ఊరికి మాత్రం సేవ చేద్దాం అనుకుంటున్నా, అలానే చేస్తా. చివరిగా బీఆర్ఎస్ బీజేపీలో విలీనం కాబోతుందనే వార్తలు వస్తున్నాయి, ఎంతవరకు కరెక్ట్? ఒకవేళ అట్లా విలీనం అయితే మీరు సర్పంచ్గా గెలిచి అభివృద్ధి చేయగలుగుతారా? ఇది ముమ్మాటికి తప్పండి. అది చాలా అంటే చాలా తప్పది. అది ఏంటంటే కావాల్సుకొని ఒక కాంట్రవర్సీ ఏదేంటంటే మొన్నదాకా ఏంటంటే కాంగ్రెస్లోకి ఈ ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోయారు. ఇది ఆగిపోయింది. దీన్ని ఎలా మళ్ళీ పునరావృతం కావాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ఆడిస్తున్న నాటకం. అదొక రవిప్రకాష్ లాంటి చిన్న చిల్లర మీడియాలు ఏం చేస్తున్నాయంటే దాన్ని లేని ఉన్నట్టు కల్పించి ప్రజల వాళ్ళని మైండ్ డైవర్షన్ చేసి మళ్ళీ ఎమ్మెల్యేలు ఇలా జరుగుతుందని తెలిస్తే మళ్ళీ ఎమ్మెల్యేలు మా పార్టీలకు వస్తారని కాంగ్రెస్ పార్టీకి. ఎందుకంటే ఇప్పుడు అర్హత వేటు పడుతుంది ఎమ్మెల్యేలకు. మళ్ళీ ఎమ్మెల్యేలు అందరూ వస్తేనే ఇది ఆగిపోతున్న ఉద్దేశంతో ఒక డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. ముమ్మాటి కేసీఆర్ అంత వీక్నెస్ కాదు. ఒక పార్టీని, అంత పెద్ద పార్టీని తీసుకుపోయి ఒక ఏమీ లేని బీజేపీ కలపడానికి అంత తెలివితక్కువ వ్యక్తి కాదు. ఎందుకంటే మాకు తెలుసు. ఎందుకంటే నేను స్వయంగా నేను ఫస్ట్ నుంచి కూడా టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా, టీఆర్ఎస్ పార్టీలో ఉద్యమాలు చేసినాను కాబట్టి చెప్తున్నా. ఆయన వాళ్ళ అందరూ ఏమనుకుంటారు అంటే దాని బిడ్డ గురించి పార్టీని విలీనం చేస్తారు, ఒక చిల్లర పాలిటిక్స్ తయారు చేస్తారు. కానీ అంత వీక్నెస్ అయితే వ్యక్తి అయితే కేసీఆర్ కాదు. 100% మాత్రం అది జరగదు.